పాశమైలారం బాధితుల కోసం రంగంలోకి దిగిండు హరీష్ రావు. ఆఫీసర్లకు సుక్కలు చూపెట్టిండు అనుకో రాదుండ్రి. సీఎం రేవంత్ రెడ్డి సిగాచి పరిశ్రమ కాడికి వచ్చి ప్రతి ఒక్క మరణానికి ₹1,00,00,000 పరిహారం ఇప్పిస్తామని చెప్పిండు కదా. సారేమో వెళ్ళిపాయే. ఇక దానికి ఎంత మేలు చేసినట్టు ప్రచారాలు చేసుకున్నారు. సరే, ఇక ప్రచారం అనేది వాళ్ళ ఇష్టం. కానీ చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఇగో ఇట్లా రోడ్డు మీద వదిలిపెట్టిండ్రు. ₹1,00,00,000 ఇస్తామన్నారు కానీ దిక్కు దివాన లేకుండా పోయింది. అందుకే హరీష్ రావు సారు వాళ్ళందరినీ సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్కు తీసుకుపోయిండు. పాపం ₹1 కూడా రానోళ్ళు ఎంత బాధలు ఉన్నారో ఏమో. మరి సీఎం సార్ చెప్పినాక కూడా ఎందుకు ఇవ్వలేదు కావచ్చు. ఫ్యాక్టరీ ఓనర్లు ఇచ్చినా నడిమిట్లు ఎవరన్నా తిన్నరా, లేకపోతే ఆపదలు ఉన్న వాళ్ళని సర్కారు పట్టించుకుంటలేదా, ఎందుకు ఇట్లా వీళ్ళని గాలికి వదిలేసిండ్రు, ఒక ఇంట్లో మంచి చచ్చిపోతే ఎంత బాధ ఉంటుందో తెలియదా అనే క్వశ్చన్లు రేజ్ అవుతున్నాయి ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ అందరికీ. అంత పెద్ద సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి వచ్చి చెప్పినాక కూడా ఎందుకు ఇవ్వలేదు కావచ్చు. అసలే సీఎం రేవంత్ రెడ్డి మాట అంటే శాసనము. ₹1,00,00,000 వస్తాయి అన్నాడు, రానే లేవు అవి. మరి అవి విడుదల చేస్తే నడిమిట్ లెవెల్ అన్నది తిన్నరా, లేకపోతే ఈ విడుదల చేయలేరా అనేది వాళ్ళకే తెలవాలి. కానీ ₹1,00,00,000 రాక ఆ కుటుంబాలు మొత్తం రోడ్డున పడ్డాయి. మరి హరీష్ రావు సార్ అయితే వాళ్ళకు న్యాయం జరిగే వరకు నేను కొట్లాడతా, రాత్రి పగలు వాళ్ళ కోసం నేను అండగుంటా అని మాటిచ్చిండు. మరి దీని మీద సర్కారు ఎసోంటి రిప్లై ఇస్తుంది, ఈయనట్టు వదిలేస్తుందా అనేది ముందే చూడాలిగా. పాపం ఆ బాధితులకు న్యాయం జరగాలి దేవుడా.